కర్నూలులో సినీ నటులు పద్మశ్రీ బ్రహ్మానందం సందడి చేశారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెజోనెన్స్ విద్యా సంస్థల ప్రారంభోత్సవానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా వచ్చారు. నగరంలోని తనిష్క్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తులు జన్మించారన్నారు. లోపాలను తలుచుకుంటూ ఆలోచిస్తే ఏదీ సాధించలేరని, లక్ష్యంతో పాటు దాన్ని సాధించే మార్గాన్ని ప్రేమించాలన్నారు. తాను పేద కుటుంబంలో జన్మించాలని కష్టపడి చదువుకుని ఇంతటి వ్యక్తిని అయ్యానన్నారు. ప్రతి విజయం వెనుక కష్టం, నిజాయితీ, పట్టుదల ఉంటుందన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలుకు ఎంతో పేరున్న రెసోనెన్స్ విద్యా సంస్థలు రావడం అభివృద్ధికి చిహ్నమన్నారు. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ విద్యా సంస్థల అధినేత పూర్ణచంద్రరావు, కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు కానీ, కాలేజెస్కి కానీ, లేకపోతే స్కూల్స్ కానీ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా నేను వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేస్తానంటే, నేను పాత రోజుల్లో కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను కాబట్టి, అటువంటిది కంపల్సరీగా స్కూల్స్ ఎక్కడైనా జరుగుతున్నా, యానివర్సరీస్ జరుగుతున్నా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాను. అటువంటిది ఈరోజు ఇక్కడ రెసొనెన్స్ సంస్థ వాళ్ళు, ఈ కాలేజీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళు, ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన శ్రీ పూర్ణచంద్రరావు గారు చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, నియమ నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలుసు. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీకి 2 సార్లు వెళ్ళినప్పుడు అతని పద్ధతి అది చూస్తుంటే సమర్థవంతుడైనటువంటి వ్యక్తి.